నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. పులిచింతల ప్రాజెక్టు వెనుక నుండి ఒక దొండపాడు కాలువ ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు, ఉదాహరణకు కోదాడ, హుజూర్నగర్ తాలూకాలకు నీళ్ళు ఇచ్చే దానిలో కేవలం 14,000 ఎకరాలకు నీళ్ళు అందించే క్రమం ఏర్పాటు చేసే క్రమంలో ఈ మధ్యన ఒక వివాదాస్పదంగా దీన్ని మార్చే క్రమం, ముఖ్యంగా ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి మద్దతు ఇచ్చే కొన్ని పత్రికలు ఈ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా జర్నలిజం ప్రమాణాల విరుద్ధం. రెండు రాష్ట్రాల మధ్య కయ్యం పెట్టి, రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య కయ్యం పెట్టి, లేకుంటే రాజకీయ పార్టీల మధ్య కయ్యం పెట్టి వీళ్ళు తంసుంటాడు తిట్టుకోవడం, ఆఖరికి రైతుల నోట్లో మనం పోయడం సహజంగా చూస్తున్నాం. తెలంగాణలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య తంపు పుట్టించే ప్రయత్నం కొన్ని పత్రికలు చేస్తున్నాయి. ఈ దుర్మార్గం ఇది. నేను 50 ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్గా ఇది సరైనది కాదంటున్నాను. ఎందుకంటే పులిచింతల ప్రాజెక్టు కట్టిందే ఆయకట్టు స్థిరీకరణ కోసం. అంతకుముందు మనకు శ్రీశైలం ఉంది, నాగసాగర్ ఉంది, కింద ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఈ రెండింటి మధ్యన అంటే మనకి ఏదైతే నాగార్జున సాగర్కు ప్రకాశం బ్యారేజ్ చూసుకుంటే, ప్రకాశం బ్యారేజ్ 2 నుంచి 3 టీఎంసీ లోపే యాక్చువల్గా, అంటే కాలడ్డం పెట్టినట్టు నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ రెండింటి మధ్యన నాగార్జున సాగర్ నుంచి దాదాపుగా ఇటు 110 కిలోమీటర్లు ఏమో పులిచింతల, కిందికి మళ్ళీ 85 కిలోమీటర్లు, అంటే 180-90 కిలోమీటర్ల దూరం ఈ రెండింటి మధ్యన నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ మధ్యన ఉన్నది. ఇక్కడ 3 నదులు కలుస్తాయి. పాలేరు, మున్నేరు, అట్లాగే మూసీ నదులు కలుస్తాయి అక్కడ ఈ మధ్యన. కలిసిన తర్వాత నీళ్ళన్నీ కూడా మనం వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. వర్షం వచ్చినా వర్షం రాకున్నా కిందికి వెళ్ళిపోతున్నాయి. కనుక ఒక రకంగా స్థిరీకరణ, అంటే నాగార్జున సాగర్ ఆయకట్టును స్థిరీకరణ చేయడానికి 47 టీఎంసీల 46 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పులిచింతల కట్టారు. ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్ట్ అది. తర్వాత మెల్లమెల్లగా పూర్తవుతూ ఇటీవలనే పూర్తయింది. భూములన్నీ మునిని తెలంగాణ జిల్లాల నుండి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టినా కూడా తెలంగాణ జిల్లాలో 5-6 గ్రామాలు పూర్తిగా మునిగిపోయినాయి. అటు పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు, అటు గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా, ఇటు పక్కనేమో తెలంగాణలో నల్గొండ జిల్లా. ఇటు ఎక్కువ మునిగినాయి, అటు తక్కువ మునిగినాయి. కానీ అదే ప్రాజెక్టును కనుక ఇంకొక 20-30 కిలోమీటర్ల పైన కట్టుంటే నల్గొండ జిల్లాకు నీళ్ళు ఎక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏమైంది? కట్టడమే తప్పు కట్టిండ్రు. అందులో రోజుకు దొండపాడు దాని ద్వారా ప్రెజర్ పైపుల ద్వారా ఒక 290 కోట్ల రూపాయలు, 300 కోట్లు కూడా కావు, దాంతో ఒక 14 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి అక్కడి నుంచి ఎత్తి ఎక్కడికి వస్తారు? లిఫ్ట్ ద్వారా మళ్ళీ నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి వస్తారు. అవి 14,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తాయి. ఇంత కలిస్తే రోజుకు ఒక పావు టీఎంసీ కూడా కాదు, టీఎంసీలో 5వ వంతు, అంటే 20% నీళ్ళు, టీఎంసీలో 20%. అటువంటిది 5 రోజులైతే ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం జరుగుతుంది. అటువంటిది అట్లా దాదాపుగా వరద బాగా ఉన్నప్పుడు, నీళ్లు బాగా ఫుల్గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రం ఎత్తిపోయడానికి వీలవుతుంది. దాన్ని రాద్ధాంతం చేస్తూ విజయవాడ ఇంజనీరింగ్ గెలికి అక్కడి నుంచి మరి మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తారా అని అడిగితే తప్పనిసరి చేస్తా అంటాడు కదా. ఇప్పటికైతే అభ్యంతరం వ్యక్తం చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కానీ పత్రికలు కొన్ని అటు ఇటుగా కాని పత్రికలు ఏవైతున్నాయో ఇవి ఏం చేస్తున్నాయంటే కావాలని ఈ వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తే సరైనది కాదు. ఇక మొత్తం ఒకసారి పైనుంచి కిందకు వస్తే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఆనాడు శ్రీశైలం, తర్వాత నాగార్జున సాగర్, తర్వాత పులిచింతల కట్టకముందు ఒక ప్రకాశం దాకా ఏం లేకుండే. పులిచింతల కట్టిన తర్వాత స్థిరీకరణకు పనికొచ్చే క్రమం జరిగింది. ఇందులో నేను చెప్పిన టీఎంసీలో 25వ వంతు నీళ్లను రోజుకు ఎత్తిపోయడం వల్ల 14,000 ఎకరాలకు మేలు జరుగుతుంది. అసలు నాగార్జున సాగర్ కింద ఉన్న 2 కాలువలు, కుడి కాలువనేమో దాదాపుగా మా పాత గుంటూరు, ప్రకాశం జిల్లా దాకా పోతే, ఇటు పక్కన ఎడమ కాలువ ఆయకట్టులో నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా పోతే తిరువూరు దాకా, కృష్ణా జిల్లా తిరువూరు దాకా పోవాలి. ఎప్పుడైనా ఎడమ కాలువలో కృష్ణా జిల్లా తిరువూరు దాకా పక్కన పెట్టండి. అసలు ఖమ్మం జిల్లాలో సాగైందా అంటే సాగ్గాలే. కనుక నల్గొండ జిల్లానే దిక్కు లేదు, హుజూర్నగర్కే దిక్కు లేదంటే అక్కడ దాకా ఎడిపోతారు. కనుక సమస్య లేదు. ఆనాడు ఈ 2 కాలువలకు మహానాయకులు పేరు పెట్టారు. కుడి కాలువకేమో జవహర్లాల్ నెహ్రూ పేరు, నాగార్జున సాగర్ కుడి కాలువకు, ఎడమ కాలువకేమో ఇటు పక్కన లాల్ బహదూర్ శాస్త్రి గారు, తెలుసు కదా. ఆ తర్వాత ఇందిరాగాంధీకి వచ్చిన పలుకుబడి లాల్ బహదూర్ శాస్త్రి గారు 18 నెలలే ఉన్నా కూడా ఆయన పాకిస్తాన్తోని ఆనాడు యుద్ధం, మన చైనాతో యుద్ధం వచ్చినాక తర్వాత చూసుకుంటే కూడా మరి ఆయన జై జవాన్ జై కిసాన్ అన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయన కాలువ, ఆయన పేరు మీద కాలువ పడావడే పోయింది. ఎడమ కాలువకు నీళ్ళు తక్కువ,
కుడికాలకు ఎక్కువ నీళ్ళు. ఆ పక్షపాతం కూడా మళ్ళీ నాగార్జున సాగర్ ఇంకా కొంచెం పైకి కట్టుంటే ఏమవుతుండే అంటే మహబూబ్నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుండే. కనుక కట్టడంలో నాగార్జున సాగర్ అదే పోయింది. అట్లాగే శ్రీశైలం కట్టినప్పుడు కేవలం విద్యుత్ ఉత్పాదన కోసం కట్టి మళ్ళీ సాగునీటికి రాయలసీమకు తరలించే ప్రయత్నం అయింది. ఆఖరికి పులిచింతల కూడా స్థిరీకరణ కోసం, ఆయకట్టు స్థిరీకరణ కోసం అంటే ఈ 3 నదులు కలిసినాక కొంచెం పైకి కట్టేస్తే ఎవరొద్దన్నారు. కనుక అక్కడ కూడా ఉమ్మడి పాలకులు అన్యాయం చేసిండ్రు. ఉమ్మడి పాలకులలో ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు, ఇప్పుడేమో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మధ్యన డీకేఆర్ లాంటి వాళ్ళు అందరూ కూడా హారతులు పట్టిండ్రు చేసి వచ్చింది. కానీ ఎక్కడా కూడా వీళ్ళు న్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఒకవేళ రోజుకో పావు టీఎంసీ అంతకంటే తక్కువ నీళ్ళు తీసుకుంటే ఏమి ఇబ్బంది వచ్చింది అని అనుకున్నాను నేను. అది కూడా మళ్ళీ ఎడమకాల స్థిరీకరణకే కదా, నాగార్జున సాగర్ ఎడమకాల స్థిరీకరణకే కదా. మరి పులిచింతలు కట్టిందే మనం మొత్తం నాగార్జున సాగర్ కింద ఉన్న నీళ్ళని ఎట్లా ఒడిసి పట్టుకోవాలని కట్టినప్పుడు, ప్రకాశం బ్యారేజ్ నుంచి వట్టిగా నీళ్ళు పోయే బంధు అని కట్టినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు వస్తాయా నందిగామ జగ్గయ్యపేట తాలూకాలో అని అడిగి మరీ వాళ్ళతో పుల్లబెట్టించుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాను. ఇది అధికారులు చేస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని పత్రికా యజమాన్యాలు పోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన మరొక నీటి తంపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణకు కృష్ణానదీ జలాల పంపకంలో అన్యాయం జరిగింది. నేను గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు అఖిలపక్షం మొత్తం లోక్సత్తా నుంచి, నేనేమో తెలంగాణ నుంచి, అట్లాగే వైడి రామారావు గారని కాకినాడ, వారేమో ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రతి పార్టీ నుంచి ఇద్దరిని పంపితే అట్లా అన్ని పార్టీలు వచ్చినాయి. అన్ని పార్టీలు ఒకటే ముక్తఖండంతో మన్మోహన్ సింగ్ గారి దగ్గర విజ్ఞప్తి చేసినాం. అయ్యా అతి త్వరలో 2013లో ఇది సమావేశం జరిగింది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది, దాన్ని ఆపుమని మేము ప్రధానమంత్రి దగ్గరికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా వైజ్ మ్యాన్ పంపించారు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మేమేమన్నామంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆపండి, తీర్పును ఆపండి, ఇప్పుడు చేయాల్సిన పని అది కాదు. చేయాల్సింది ఏంటంటే 2 రాష్ట్రాలు వేరే అవుతున్నాయి. 2014లో అపాయింట్మెంట్ డే కూడా వచ్చేసింది. కనుక దయచేసి 4 రాష్ట్రాలకు పంచండి, మిగతా 2 రాష్ట్రాలు పక్కన పోయండి. మహారాష్ట్ర కర్ణాటక ఆల్రెడీ పంచిపోయి ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్ళల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకేసారి పనిచేస్తే అయిపోతుంది, మళ్ళీ మీ వివాదం లేకుండా ఉండదని ఆనాడు మేము చెప్పినాం కూడా. అదేమైంది, తీరా అది పంచకుండా ఆగింది. ఇప్పటికీ తెగుతలేదు. తెగిన పంచాంగం అయింది, తెగిన పంచాయతీ అయింది. 299 టీఎంసీలో కేసీఆర్ గారు ఒప్పుకోవడం తప్పే. ఆ తర్వాత దాన్ని రివైజ్ చేస్తూ 10 ఏళ్ళ అధికారంలో వాళ్ళు ఉంటే కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా సాధించకపోవడం తప్పే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 2.5 ఏళ్ళు అయింది. దాని గురించి కూడా అంతే సంగతి. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును విత్డ్రా చేసుకుంటే చేస్తామన్నారు, మోసం చేశారు. తీరా విత్డ్రా చేసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటికి అతి లేదు. కనుక ఈ చిన్నదాన్ని పులిచింతల స్థిరీకరణ కోసం, ఏదే నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన పులిచింతల నుంచి ఒక 14,000 ఎకరాలకు నీళ్లు తీసుకుంటే దీన్ని రాద్ధాంతం చేయడం సరైనది కాదు. లెక్క తిరిగైతే పట్టిసీమ ద్వారా నా 80 టీఎంసీల పైగా నాకు ప్రకాశ బ్యారేజ్ తరలించే క్రమంలో దానిలో ఏవైతే ఇంటర్ రివర్ చేంజ్లో పైన రాష్ట్రాలకు 80 టీఎంసీల నీళ్ళు పంచాల్సి ఉండే, అందులో 35 టీఎంసీ నీళ్ళేమో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీలేమో కర్ణాటకకు, తర్వాత మిగతా 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉండే. వాటిని పంచకుండా ఇప్పుడు దాన్ని హక్కుగా వచ్చే వాటాను కూడా ఇవ్వకుండా మొత్తం మీద మళ్ళీ ఆనాటి తాత్కాలిక పంపకాన్ని ఇంకా అట్లాగే కొనసాగిస్తూ మోసం చేస్తున్న ఈ ప్రభుత్వం ఇవాళ కనీసం ఒక పావు టీఎంసీ రోజు తీసుకునే పరిస్థితుల్లో కూడా దీనికి అడ్డుపుల్లలు వేసే ప్రయత్నం చేస్తుంది. సరైనది కాదు. ఇప్పటికైనా సరే దీన్ని వెంటనే ఆ ప్రెజర్ పైపు లైన్ పూర్తి చేయాలి. హుజూర్ నగర్ తాలూకా కొంతవరకు పూర్తిగా ఈ 14,000 ఎకరాలున్న పారే ప్రయత్నం చేయాలి. అందుకనే గత జల సేతు బంధనం అవసరం లేదు. నీళ్లు పోతున్న నీళ్ళను కొంచెం ఎత్తిపోసుకుంటే ఆ మాత్రం ఓరలేని తనంతో కూడా కొన్ని పత్రికలు చేసే పని తప్పంటున్నాను నేను. రాజకీయ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పుడు జరుగుతున్న పనిని ఆపకుండా వీలైన తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కనుక సాధ్యమైనంత వరకు తన నియోజకవర్గం హుజూర్ నగర్, అట్లా కోదాడ హుజూర్ నగర్ 2 తన నియోజకవర్గాలే కనుక అది తన భార్య తాను ఇద్దరు అక్కడ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా మంత్రిగా కూడా ఉన్నారు కనుక దానికి సరిగ్గా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఈ వివాదాన్ని పెంచకుండా ఉంటే మరింత బాగుంటుందని